అసెంబ్లీ వేదికగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్ర విమర్శలు చేశారు. గ్యారంటీ రుణాల విషయంలో లెక్కలు మాయలు చేశారని ఆరోపించారు. తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అప్పులపై శ్వేతపత్రం విడుదల చేస్తుందని తెలిపారు. అప్పులు మొత్తం 6.71 లక్షల కోట్లున్నట్లు వివరించారు. పెండింగ్ బిల్లులను కలిపితే మొత్తం 7.19 లక్షల కోట్లు అవుతుందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎఫ్ఆర్బీఎం పరిధిలో 52,118 కోట్లను తీసుకొచ్చిందని చెప్పారు. గత ప్రభుత్వం వల్ల వచ్చిన సమస్యలను ఎదుర్కొంటూనే సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నామని చెప్పారు. శ్వేతపత్రం దీంట్లో పేజ్ నెంబర్ 20 టేబుల్ నెంబర్ 9లో చాలా స్పష్టంగా ఇప్పుడు మేము ఇచ్చిన నోట్ ప్రకారమే ఎఫ్ఆర్బిఎం లోన్స్ 3,89,673 కోట్లు, గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ రేజ్డ్ బై ఎస్పీవీస్ బట్ ఆర్ సర్వీస్డ్ బై గవర్నమెంట్ 1,27,208 కోట్లు, గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ రేజ్డ్ బై ఎస్పీవీస్ అండ్ సర్వీస్డ్ బై దెమ్ 95,462 crores, non-guaranteed loans which are raised and serviced by SPVs, corporations and institutions, public institutions, 59,414 crores అధ్యక్ష. వాస్తవంగా మేము ఆ రోజు ఉన్నటువంటి అప్పులకు సంబంధించి చూపించింది 6,71,757 కోట్లు అధ్యక్ష. వాస్తవానికి దీనికంటే ఇంకా ఎక్కువ ఉంది అధ్యక్ష. అసలు దాన్ని కూడా చూస్తే మేము పెండింగ్ బిల్స్ సంబంధించి అధ్యక్ష దీంట్లో పేజ్ నెంబర్ 30 సపరేట్గా చూపించాం. దాంట్లో ఏముంది అధ్యక్ష, పెండింగ్ బిల్స్ 40,154 కోట్లు ఉంది అధ్యక్ష. 40,154 crores ఈ తెచ్చిన అప్పులు కాకుండా ప్రజలకి, కార్పొరేషన్లకి, మిగతా సంస్థలకి, ఉద్యోగస్తులకి, చిన్న కాంట్రాక్టులకి, లేకపోతే మిగతా చిన్న ఉద్యోగస్తులకు కావాల్సినటువంటి ఆ పెన్షన్స్, ప్రావిడెంట్ ఫండ్లకి, లేకపోతే మెస్ బిల్స్కి, లేకపోతే ఈ మందులు హాస్పిటల్ ఇచ్చే మందులకి, వీటన్నిటికి కలిపి 40,000 కోట్లు అప్పులు పెట్టిపోయారు. ఆ అప్పు కూడా ప్రభుత్వం కట్టాల్సింది. సో అవి కలిపితే 7,11,911 కోట్ల రూపాయలుగా ఇది ఆనాడు ఉన్నటువంటి అప్పు అధ్యక్ష. సమగ్రమైన సమాచారం కావాలంటే నా దగ్గర ఇంకా ఉంది. హరీష్ రావు గారికి నేను ఇస్తా అధ్యక్ష. హరీష్ రావు గారు చాలా సంవత్సరాలు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. అంతకుముందు హెల్త్ మినిస్టర్గా కూడా పనిచేశారు, ఆరోగ్య శాఖ కూడా. అంతకుముందు మా ప్రభుత్వంలో కూడా యూత్ సర్వీసెస్ చేశారు అధ్యక్ష 2004. సో వారికి అనుభవం ఉంది అధ్యక్ష. ఒకవేళ ఇది అనుభవం లేనటువంటి మంత్రి గారు మాట్లాడారన్నా, గౌరవ సభ్యులు మాట్లాడారన్నా నేను అర్థం చేసుకోవద్దు అధ్యక్ష. మరి హరీష్ రావు గారు అంత అనుభవం ఉన్నటువంటి వారు ఆర్బీఐ ఇచ్చినటువంటి రిపోర్ట్ను తీసుకొని వచ్చి ఈ రిపోర్ట్ను చూపిస్తూ మీరు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మాట్లాడుతూ ఉన్నారు. ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్ ఓన్లీ అధ్యక్ష. ఇప్పుడు ఏం చేసామో చెప్పాము. ఆర్బీఐ రిపోర్ట్ గురించి మనం మాట్లాడుకుందాం. ఆర్బీఐ రిపోర్ట్ ఏంటి అధ్యక్ష? ఎఫ్ఆర్బిఎం లోన్స్ అండ్ గ్యారంటీస్ సంబంధించింది వారు ఉటంకిస్తూ ఒక కాగితాన్ని బయట ప్రెస్లో, మీడియాలో, అట్లాగే సభలో చూపిస్తూ అసలు శ్వేతపత్రం పేరు మీద అన్ని తప్పులు చూపించారు, వీళ్ళ మీద అసలు ప్రివిలేజ్ మోషన్ ఇవ్వాలని చెప్పేసి బయట లోపల మాట్లాడుతున్నారు అధ్యక్ష. ప్రివిలేజ్ మోషన్ ఎవరి మీద ఇవ్వాలో వాస్తవాలన్నీ సభ ముందు పెడితే పూర్తిగా అంతా అర్థమైన తర్వాత సభ నిర్ణయం చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. ముందుగా దీనికి సంబంధించి అధ్యక్ష పేజ్ నెంబర్ 478 కాంపోజిషన్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ 2024 అధ్యక్ష. దానికి సంబంధించి దాంట్లో అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ 3,89,673 కోట్లు దీంట్లో ఉన్నది. దీనికి సంబంధించి వారికి ఏం ఇబ్బంది లేదనుకుంటున్నాను. ఇక వారు ఇబ్బందిగా చూపించేది ఇప్పుడు మనందరికి చూపించేది ఎందుకంటే అదే సంవత్సరం ఉంది కాబట్టి నేను చూపిస్తున్నాను. ఇది ఎందుకు చూపించారు అధ్యక్ష? ఈ ఆర్బీఐ కూడా సోర్స్ కూడా నేను చెప్తున్నాను. ఈ 3,88,673 సంబంధించి సోర్స్ ఏం చూపిస్తున్నారు అధ్యక్ష? బడ్జెట్ డాక్యుమెంట్స్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్స్
బడ్జెట్ డాక్యుమెంట్స్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. అంటే మనం ఏ బుక్ అయితే బడ్జెట్ రూపేణా ఏ బుక్నైతే ఏ చట్టసభలో ప్రవేశపెడతామో ఆ బడ్జెట్ పుస్తకంలో ఉన్న దాన్ని అంకెల్ని ఇందులో పొందుపరిచి సోర్స్గా ప్రింట్ చేసి ఇచ్చారు అధ్యక్ష. 43,317 కోట్లు మేము రీపేమెంట్ అప్పు కట్టినటువంటి వాస్తవం కేవలం FRBM లోన్స్లో. అంటే దాదాపు దాంతోపాటు గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ రేజ్డ్ బై SPVC ఆర్ సర్వీస్ బై గవర్నమెంట్, దీంట్లో 2,823 కోట్లు తీసుకొస్తే అధ్యక్ష ప్రిన్సిపల్ అమౌంట్ సంబంధించి 10,821 కోట్లు కట్టాము. కేవలం తీసుకొచ్చింది 2,823 మాత్రమే. అట్లాగే ఇంట్రెస్ట్ కట్టింది 9,658 కోట్లు. మొత్తంగా 20,479 కోట్లు కట్టాము అధ్యక్ష. తీసుకొచ్చిందేమో 2,823 కోట్లు అధ్యక్ష గ్యారంటీస్ ద్వారా. కట్టిందేమో 20,479 కోట్ల. అంటే అదనంగా 17,656 కోట్లు తీర్చాము. అట్లాగే అధ్యక్ష ఈ రెండు కలిపితే మేము అదనంగా 8,855 కోట్లు ఇప్పటివరకు అదనంగా అప్పు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదాయం నుంచి కట్టింది అధ్యక్ష. 40,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ పెట్టిపోతే 12,000 కోట్ల రూపాయల బిల్స్ క్లియర్ చేసి ఆ 40,000 కోట్లనే కేవలం 28,000 కోట్ల కుదించాము అధ్యక్ష, తగ్గించాం. అంటే ఇక్కడ 12,000 కోట్ల రూపాయలు, ఇక్కడ 12,000 కోట్ల రూపాయలు, అంటే దాదాపు 24,000 కోట్ల పైబడి మేము చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, మిగతా కార్యక్రమాలు, ఉద్యోగస్తులకి మొదటి నెల ఇచ్చే జీతాలతో పాటు స్కీమ్స్తో పాటు ఇవన్నీ కాకుండా మీరు చేసినటువంటి అప్పులకు సంబంధించిన దాన్ని భారం మోస్తూ ఆ అప్పులు భారాన్ని మేము తీర్చింది 24,000 కోట్ల పైబడి అధ్యక్ష. ఇది సంవత్సర కాలం నుంచి మీరు ఏం చేశారంటే ఇది అధ్యక్ష. పత్రంలో మేము చూపించినటువంటి అప్పులు సక్రమంగా లేవు, సభను తప్పుదోవ పట్టించారు, ప్రజల్ని తప్పుదోవ పట్టించారు. తప్పుదోవ పట్టించడమే కాకుండా గత సంవత్సరం కాలంగా మీరు అప్పులు ఎక్కువగా చేశారు. చేసిన అప్పులతో ఏమి ఆస్తులు సృష్టించలేదు, ఏమి చేయకుండా తెచ్చిన అప్పులన్నింటినీ దుబారా చేశారు అని చాలా ఆందోళన చెందుతూ గౌరవ సభ్యులు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి మిత్రులు హరీష్ రావు గారు చాలా ఆందోళన చెందుతూ సభ బయట కూడా చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతూ వచ్చారు అధ్యక్ష. సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రజలకి మేము ఆనాడే ఏ రకంగా అయితే శ్వేతపత్రానికి సంబంధించినటువంటి సమాచారం ఇచ్చామో ఆ ఇచ్చినటువంటి సమాచారం తప్పు అని చెప్పి వారు కొన్ని RBI సంబంధించిన రిపోర్ట్ను తీసుకొని వచ్చి చూపిస్తూ ఉన్నారు. ప్రజలు కూడా నమ్మే ప్రమాదం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా చూపించడం అనేది వారికి వెనతో పెట్టిన విద్య. అందుకే వాస్తవ విషయాలు రాష్ట్ర ప్రజలకు తెలియాలనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర రుణాలు స్వల్ప వ్యవధి చర్చ పైన మేము ఈ చర్చని రాష్ట్ర ప్రభుత్వమే ముందుకొచ్చి ఈరోజు చర్చ మొదలుపెట్టింది అధ్యక్ష.